అత్యంత కృప గల ప్రభు నామంలో నేను ఆయన కనపరుచుకుంటూ కొంత బంగారు పరిగా అనుభవాల్ని చెప్పుకొని మళ్ళా క్రిస్మస్ తలంపుల్ని మనం ధ్యానిద్దామండి. మరి ఆ, ప్రార్థన లేని జీవితము వాడిపోయి ఉంటుంది. నీరు లేని మొక్కలాగా వాడిపోద్ది. పువ్వు లేని తోటలో సువాసన ఉండదు. ప్రార్థన లేని జీవితంలో సంతోషమే ఉండదు. సైతానికి మరి ఆ తంత్రాలు ఎరగని వరం కావు గనక ఆయుధాలు మనకు ఉండాలి కనుక శత్రువుని దాడి చేయడానికి ప్రార్థన అనేది గొప్ప ఆయుధం. విశ్వాసకు ప్రార్థన లేకపోతే సాధారణ దాడి చేస్తాడు. ప్రార్థనా శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంతో కొట్టుకుని పోతున్నాడని గ్రహించుకోవాలి. ప్రార్థనా శక్తితో విశ్వాసంతో సైతాన్ శక్తులతో పోరాడాలి. సర్వాంకవచం ధరించుకోవాలి. సైతాన్టు ప్రార్థిస్తే పారిపోతాడు, స్తుతిస్తే కాలిపోతాడు. మన పాపాలు ఒప్పుకుంటే ఓడిపోతాడు. సంఘంలో ప్రార్థనవాణి పడుకున్న వాళ్ళు మరి కూలిపోతున్న గోడపై పడుకున్న వారితో సమానం. దేవుని సామ్రాజ్యాన్ని కట్టాలన్నా సైతాన్ని రాజ్యాన్ని కూల్చాలన్నా మన జీవితాల్లో ప్రభుని తప్పకుండా మనం ధరించుకున్న వాళ్ళంగా మరి సర్వంగ కవచము ఎల్లప్పుడూ మన వాక్యం ఖడ్గంతో సత్వం ఎదుర్కొనే వాళ్ళంగా మనం సంసిద్ధంగా ఉండటం మనకు చాలా చాలా అవసరం. క్రీస్తు శక్తిని మనం దినదినము అనుభవించడానికి మనం సిద్ధపడాలి. ప్రభు మనకి ఎన్నో రకాల అనుభవాలన్నీ ఇచ్చాడు. క్రైస్తవ్యంలో హోదా కాదు బోధ, మందిరం కాదు మంద, ఆస్తి ఎదుగుదల కాదు ఆత్మ ఎదుగుదల, తర్వాత బట్టల్లో భక్తి కాదు బ్రతుకులో భక్తిని చూపించాలి. ఎప్పుడు మరి ఆ మాటలు నేను చెప్తూనే ఉంటాను. మనమే అదిరిపోతే లోకాన్ని ఆదరించేదెవరు? మనమే బెదిరిపోతే లోకాన్ని బలపరిచేదెవరు? మనమే నీరు గారిపోతే లోకాన్ని నిలబెట్టేదెవరు? మనమే చెతుకులు పడితే లోకాన్ని చేపట్టి లేపేదెవరు? మనమే చచ్చిపడిపోతే లోకాన్ని స్థిరపరిచేదెవరు? మనమే మరి అంధకారం అయితే లోకానికి వెలిగించేదెవరు? ఈ మాటలు మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అది మరి మన జీవితంలో మరి నీతి, విధేయత, పరిశుద్ధత, నమ్మకత్వము, మరి యథార్థత, విశ్వాసము, ఓర్పు, ప్రార్థన, క్షమాహృదయము, మరి పరలోక జ్ఞానము, మరి నిర్మలమైన ప్రేమ, ఆత్మల భారము, పరిచర్య, దాతృత్వము, కృతజ్ఞత, సిద్ధపాటు, ఇవన్నీ కూడా మరి బైబిల్లో ఉండే క్యారెక్టర్స్ లో ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు అవి మనం మర్చిపోకుండా వాటిని పాటించే వాళ్ళగా మనం ఎప్పుడు సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి. అయితే మరి ఈ క్రిస్మస్ ఏ రకాలుగా ఉందో ఒక్కొక్కరు ఎంతో చక్కగా వివరించడం జరుగుతుంది. మరి రోజు మన హృదయంలో క్రిస్మస్ ఆనందం ఉండాలండి. అది ఎందుకంటే అది వండర్ఫుల్ క్రిస్మస్, అది సైంటిఫిక్ క్రిస్మస్, అది హిస్టారికల్ క్రిస్మస్. వండర్ఫుల్ ఎందుకంటే క్రీస్తు అసలు అద్భుతమైనటువంటి క్రిస్మస్. ఎందుకంటే కన్యక గర్భాన్ని పుట్టడం అద్భుతం, అసాధ్యం. ప్రవచనాలు నెరవేర్పు ఒక అద్భుతం. జనసంఖ్యలో క్రీస్తు పేరు ఉంది, ఇప్పుడు వెతికితే దొరుకుతుంది. అబ్రహాము జీవితంలో మరి ఎంత మరి విశ్వాస తండ్రిగా ఉండేటువంటి ఆ తరంలో నుంచి పుట్టినటువంటి దావీదు తరంలో పుట్టిన క్రీస్తు యొక్క జన్మము బెత్లెహేములో ఉండటం వాళ్ళ 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 గ్రామమే అది. క్రీస్తుకి బెత్లెహేంకి అది సన్నిహిత సంబంధం ఉంటుంది చరిత్రాత్మకంగా. తర్వాత గొల్లలు ఎదుగులేని వారికి మొదటిగా పరలోకం తెరవబడి వాళ్ళని దూతలు చూడగలిగినంత అది అద్భుతమే. జ్ఞానులు చుక్కలు చూసి అది జ్ఞానయుక్తంగా కనుక్కోవడం అది అద్భుతమే. మరి ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా క్రీస్తు జన్మాన్ని నిరూపించి ధృవీకరించడమే అది చాలా ఆశ్చర్యకర అనుభవం. హిస్టారికల్ గా రాయబడింది, ఫలానా రోజు ఫలానా తారీఖున కూడా రాయబడింది. ఇవన్నీ కూడా మనం దేవునికి మన హృదయాన్ని కానుకగా ఇవ్వాలి. మనకు తండ్రిగా, రక్త సంబంధిగా, స్నేహితుడిగా, ఇమ్మానుయేలుగా, రక్షణలో నడిపించే దేవుడుగా మనం ఎప్పటికప్పుడు మన దేవుణ్ణి ఆరాధించుకునే వాళ్ళంగా ఉండాలి. అది దేవుని దీవుని తెచ్చింది క్రిస్మస్. తర్వాత మరి క్రీస్తు మన జీవితానికి ఎంతో విలువైన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం మరి ఆ అనుభవంలో మనం దేవుని వైపు చూస్తూ క్రిస్మస్ ఆనందాన్ని పొందడానికి మనం సిద్ధపడాలి. అయితే దేవుని చెప్పిన నెరవేర్చిన క్రీస్తు వచ్చాడు. ఆయన తన పనికే క్రీస్తుని పంపాడు. క్రీస్తు ఇక్కడ చక్కటి సత్యం ఉందండి. దేవుడు మరి నశించిపోయిన వ్యక్తి రక్షించడానికి, సువార్తకు ప్రకటించడానికి, నరకం నుంచి రక్షించడానికని మన పన్నది. కానీ దేవుని పని ఏంటి?
దేవుడు ఆయన చిత్తం నెరవేర్చడానికి క్రీస్తు పంపించాడు. ఏంటి ఆయన పని? క్రీస్తు మరి ఏంటంటే, ఇదిగో కుమారుడా, మరి నేను మానవులతో నేను దో కొన్ని పాపాల వల్ల, వాళ్ళు చేసిన పాపాల వల్ల దూరం చేసుకున్నాము. సమాధానం లేదు. నువ్వు మళ్ళీ కలుపు అని క్రీస్తుని పంపాడనమాట. క్రీస్తు పీస్ మేకర్. ఆయన మధ్యవర్తి. కొలస్సీ 1:20-22లో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందేంటి, పరలోకమందేంటి వీటన్నిటిని ఆయన ద్వారా సమాధానపరుచుకోవలనని ఆ తండ్రి అభీష్టమాయను. ఆ రకంగా అది సమాధానపరుచుకోవడానికి ఈ రకంగా క్రీస్తు లోకానికి రావడం జరుగుతుంది. మరి గత కాలం దేవునికి దురస్థులంగా ఉంటే దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గల వారై మిమ్మల్ని మరి నిర్దోషులు నిరపరాధులు నిలబట్టాలని ఆయన రక్త మాంసములు దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. ఈ పని చేయడానికేనండి దేవుడు మన క్రీస్తుని పంపాడు. ఈ ముఖ్య కారణంగా దూరస్థమైన మనము సమీపస్థలం అవుతున్నాం. అభీష్టమైంది సమాధాన పడుట అభీష్టమైంది. ఇంకొక అనుభవం ఏంటంటే, క్రీస్తు తండ్రి అభీష్టం ఏంటంటే సమాధాన పడుట, మరి పరిశుద్ధ గుణం అది. కుమారుడు అభీష్టం ఏంటి? సమాధాన పరచుట. అది అందుకనే మరి మత్తయి 5:9 ఏముంది? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంటారు. కాబట్టి మనం సమాధాన పరిచే వాళ్ళంగా ఉండాలి. ఆయన మహిమపరచాలి. ఆయన మహిమపరచడం అది ముఖ్యమైనది. సమాధానంగా ఉండాలి, క్షమించాలి. అపరాధాలు మనం క్షమిస్తే మనం పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు అది క్షమించినట్లనే మాట చెప్పడానికి, క్షమించబోయే అపరాధాలను బట్టి క్షమించలేం కదా. ఎందుకు క్షమించాలి? పరలోక ప్రార్థనలో క్షమాపణ ఇమిడి ఉంది. అది గమనించుకోవాలి. అది బైబిల్లో ఆత్మీయ పరిపక్వత పొందిన వారికి, పొందిన వారికి కూడా కొంత అసమాధానం ఉంటూనే ఉంటుంది. దాన్ని సమాధానం పరుచుకునే అవసరం అనుకోండి. మరి పేతులకి పౌలుకి గొడవలు ఉన్నాయి. అది ఎందుకంటే వాళ్ళందరితో కలిసి భోజనం చేశాడని మరి విమర్శించాడు పౌలు. కానీ పేతురు చాలా తగ్గించుకున్నాడు. కానీ గల్తీ 2:14లో వారి సువార్త సత్యం క్రమం చొప్పు నడుచుకుని పోవటం వలన కేఫాతో జిగఫా అంటే పేతురు, యూదుడవై ఉండి అన్ని జనులలో ప్రవర్తిస్తున్నావు, అన్ని జనులు వీటిలో ప్రవర్తించవాలని ఎందుకు అంతపడుతున్నావు అని సూటిగా తనని గద్దించినప్పుడు పేతురు చాలా పాజిటివ్గా మాట్లాడుతూ 2 పేతురు 3:15లో మరి ఎంత పౌలు జ్ఞానం ఉందని తను పొగుడుతూ ఎంత ఔన్నత్యం ఇచ్చాడో చూడండి. తగ్గింపు చూపించాడు, సమాధానం చూపించాడు. మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైన ఎరుగుని ఆయన సహోదరుడు పౌలు అభినందించాడు. ఆయన జ్ఞానం గలవాడని గౌరవించుకుని ఒప్పుకున్నాడు. అదే మనం కూడా మరి జాన్ మార్క్ టైంలో కూడా ఆ సందర్భంలో కూడా మార్కు సువార్త రాసిన ఆయన ఒకప్పుడు పౌలు వద్దులేస్తానని చెప్పి పంపించేద్దామంటే బర్నబా బంధువని నువ్వు తప్పకుండా రావాలని చెప్తే అక్కడ వాళ్ళ విభేదాలు వచ్చినాయి. అయినా సరే వాళ్ళు అంత కఠినమైన మరి విరోధం లేకుండా సౌమ్యంగానే విడిపోయారు. అప్పుడు పౌలు సెల్లు సెపరేట్ అయ్యారు. మరి బర్నాబను మార్కు వేరయ్యారు. అయినా పౌలు ఊరుకున్నాడా? తగిన కాలంలో మార్కును పిలవండి, పౌలు యోహాను మార్కును తిమోతి వచ్చినప్పుడు తీసుకొని రమ్ము, అతను ప్రయోజనకారి అని సమాధాన పడ్డాడు, ప్రేమ చూపించాడు. 2 తిమోతి 4:11లో అంటే ఈ అనుభవాలన్నీ సమాధాన పరిచే మనుషుల గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. అయితే 7 సార్లు యాకోబు యాషోబు దగ్గర 7 సార్లు సాష్టాంగపడి అన్నయ్యతో సమాధాన పడటం గమనిస్తాం. యోసేపు అన్నలను క్షమించే ప్రేమ చూపించినది గమనిస్తాం. యోబు స్నేహితుల గురించి వారిని ప్రేమించి క్షమించాడని గమనిస్తాం. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే ఈ క్రిస్మస్ కాలంలో సహోదర ప్రేమ ఎక్కువగా ఉండాలి. పాత నిబంధనలో అయితే మరి పొరుగు వారిని ప్రేమించని ఉన్నట్టు ఉండొచ్చు. కానీ నూతన నిబంధనలో ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకడు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి. అయితే మనం 1 యోహాను 1:7లో మనం వెలుగులో ఉన్న ప్రకారము మనం నడిచిన ఎడలా అన్యోన్య సహవాసం గలవరం వింటాము. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి విడుదల పరిస్థితి. అది అన్యోన్య వెలుగులో కలిగి ఉండటం అంటే మరి 119 కీర్తన 109లో ఉంటది. ఈ వాక్యం నా పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉందని. ఆ వెలుగులోనే మనం నడవాలి. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ 1 యోహాను 2:9లో తన సహోదరుని ద్వేషిస్తే అప్పుడు చాలా మరి తప్పు అవుతుంది కదా. ఇంకా మళ్ళీ 1 యోహాను 3:18లో చిన్నపిల్లారా, మాటలతోనూ నాలుగుతో కాక క్రియలతో సత్యముతో ప్రేమిద్దాం. ఎంత బాగుందండి ఈ మాట. మరి మాటలతో నాలుగుతోనే ప్రేమించే వాళ్ళంగా ఉన్నామా? క్రియలతోనూ సత్యముతోనూ క్రిస్మస్ కాలంలో
మనం పేదవారికి ప్రేమించే వాళ్ళంగా, పేదవాళ్ళకి సహాయపడే వాళ్ళంగా, మనం ఎంతో దయ చూపించే వాళ్ళంగా మనం ఉండాలి. మరి ప్రేమించేవాడు దేవుని సంబంధి. దేవదూతలకు మాత్రమే మరి ఎంత మహిమ చూపించాడండి. దేవదూతలు మరి మనుషులు మానవత్వం లేక, శత్రుల స్థలం లేక, అనామకుడిగా గుర్తింపు లేక ఉన్న టైంలో దేవదూతలు మరి వాళ్ళు మరి క్రీస్తు త్రిత్వంలో ఎంత మహిమయుతమైన ఆ సింహాసనాసీనులై ఉండుట చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువగా దూతలు ఫస్ట్ మహిమపరిచారు. దేవుని మహిమపరిచి మరి ఈ దినత్వం చూసి గొర్రెలకు చెప్పారు, మహిమపరచాలి మీరని చెప్పటం. సర్వోత్తమ స్థలముల్లో దేవునికి మహిమ అంటే ఎవరికి ఇవ్వాలంటే మహిమ క్రీస్తు కాదు, ముందుగా దేవునికి సర్వోన్నత స్థలం దేవునికి మహిమ ఇవ్వాలి. ఇక్కడ 3 అనుభవాలు ఉన్నాయి: పుట్టుక, మరణము, పునరుద్ధానం. పుట్టుక, మరణము, పునరుద్ధాన అనుభవంలో క్రీస్తు పుట్టుక మరి దేవునికే మహిమ. ఫస్ట్ దేవునికే మహిమ క్రీస్తు పుట్టుక ద్వారా. తర్వాత ఆ మరణము ద్వారా, శిలువ శ్రమల ద్వారా అప్పుడు క్రీస్తుకు మహిమ. మరి తర్వాత మరి పునరుద్ధానము క్రీస్తు శక్తితో లేపబడుట, అది పరిశుద్ధాత్మక మహిమ. కాబట్టి 3 అనుభవాల్లో కూడా దేవుని మహిమపరిచే అనుభవమే క్రిస్మస్. గ్లోరిఫై గాడ్. దేవుణ్ణి మనం ఎంతగానో మరి గౌరవించాలి, మరి మహిమపరచుకోవాలి. ఈ 3 పనులు మనం ఈ లోకంలో చేయాలంటే క్రిస్మస్ కాలంలో ఏంటంటే క్రీస్తు తండ్రిని ఎలా మహిమపరిచాడో అది మనం చేయాలి క్రిస్మస్ కాలంలో. ఒకటి హ్యూమిలిటీ ద్వారా, దీనత్వం ద్వారా. రెండవది ఒబీడియన్స్ ద్వారా, విధేయత ద్వారా. మూడవది విశ్వాసం ద్వారా. కాబట్టి హ్యూమిలిటీ, ఒబీడియన్స్, ఫెయిత్, ఈ 3 కూడా క్రిస్మస్ కాలంలో కలిగి ఉండాలి. క్రిస్మస్ లో మళ్ళీ చెప్పుకుందాం, క్రిస్మస్ లో తండ్రిని మహిమపరిచాడు. తర్వాత మరి మరణం ద్వారా, గుడ్ ఫ్రైడే ద్వారా క్రీస్తు మహిమపరిచాడు. మరి పునరుద్ధానం ద్వారా పరిశుద్ధాత్మ మహిమపరచబడ్డాడు. అయితే మహిమతో తెచ్చే రీతిగా మనం ఈ 3 క్యారెక్టర్స్ కలిగి ఉండాలి. ఏదంటే మరి హ్యూమిలిటీ, ఒబీడియన్స్, ఫెయిత్. ఇవన్నీ కూడా అందుకనే చక్కటి మాట ఉంది మత్తయి 5:16లో, మరి మీరు దీపమును కొంచెం కింద పెట్టకూడదు, సత్క్రియలను చూపించడానికి దీపస్తంభం మీద పెట్టాలి, మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. తర్వాత మీ సత్క్రియల ద్వారా మహిమను మహిమపరచాలి అన్నాడు. తండ్రిని మనం మహిమపరచడం, సత్క్రియలు చేసి మహిమపరచాలి. నోటితో, నాలుగుతో కాక క్రియలతో మహిమపరచాలి. తండ్రి ఏం చెప్తే చేశాడు, ఆ విధేయత చూపించాడు, హ్యూమిలిటీ చూపించాడు. మరి యోహాను కూడా నేను తగ్గాలి, క్రీస్తు హెచ్చాలి అన్నాడు. ఫిలిప్పీలో చక్కటి మాట ఉంది. మరి ఆయనతో సమానంగా ఎంచబడిన వాడైనప్పటికీ ఆయన దాసుని స్వరూపం తెచ్చుకుని దాసుడిగా మారటమే తగ్గింపు, హ్యూమిలిటీ. అది మనం తగ్గించుకుంటే, ఎంత తగ్గించుకుంటే అంత బ్లెస్సింగ్. క్రీస్తులో తగ్గింపు ఉంది. ఆ జీవిత విధానంలో మనం కూడా తగ్గింపు జీవితంతో జీవించాలి. విధేయత చిత్తం నెరవేర్చేటట్టుగా, మరి నా చిత్తం కాదయ్యా నీ చిత్తమైన కన్నీటితో ప్రార్థించిన విధేయత చూపిన క్రీస్తుని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. తర్వాత మరి మరి పెండ్లి ప్రమాణాలు అప్పుడు భార్యాభర్తలు ఆయన వాగ్దానాలు అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటకు నిలబడాలి. ఈ మంగళసూత్రాలు, రింగులు కాదు, ఆ మాట వాగ్దానం, నలుగురు ముందు దేవుని ముందు చెప్పిన వాగ్దానాలు నిలబడాలి, విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా ఫెయిత్ఫుల్నెస్. తండ్రిని ఊపినంత వరకు నమ్మకంగా ఉన్నాడు. మరి తండ్రి దగ్గర ఏదైనా చిన్న తప్పు చేస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఎక్కడ శోధనలకు సైతానికి కూడా లోబడలేదు. 3 రకాలుగా సైతాను మరి బాప్టిజం తర్వాత శోధించినప్పటికీ దాన్ని ఎంతగానో వాక్యం ద్వారా జయించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రధాన యాజకుడిగా మనం అన్ని విషయాల్లో ఆయన శోధింపబడి పాపం లేనివాడిగా ఉన్నాడు. మనం రుచి చూసాం కాబట్టి మొదటి క్రిస్మస్ లో దూతలు మహిమపరిచిన రీతిగా తనకి ఇష్టమైన మనుషులకు సమాధానం ఉన్నారు. సర్వోత్తమ స్థలముల్లో దేవునికి మహిమ అన్నాడు. క్రీస్తు మరణము ద్వారా మహిమ, మరి పునరుద్ధానం ద్వారా మహిమ. కాబట్టి తండ్రికి అందరు మహిమపరిచే రీతిగా ఉన్నప్పుడే మనం నిజమైన క్రిస్మస్ గా మనం ఆరాధించే వాళ్ళంగా ఉంటాం. కానీ ఇహలోకంగా మనం ఈ రకంగా లోక విషయం తీసుకున్నామంటే ఈ క్రిస్మస్ ఆర్భాటంగా చేసే క్రిస్మస్ వచ్చేసింది. సంతస క్రిస్మస్ మన మధ్య ఉంది. ఈ క్రిస్మస్ చెట్టు ఇవన్నీ ఉంటాయి డిసెంబర్ నెలలో. మరి చారిత్రాత్మక ఇది పెద్దగా మనం ఆచరించకూడదు, అంటే అవనవసరం అని అనుకుంటాం. కానీ ఈ పిల్లల కోసం, ఈ అన్యుల కోసం, సరదా కోసం పెట్టుకుంటాం. దానికి కూడా కొంత చరిత్ర ఉందండి. పచ్చని చెట్టు జీవానికి గుర్తు.
ఎండిన చెట్టు ఉంచుకోం కదా, చీకటి శక్తులు దూరపరుస్తుందని 1931లో ఫేమస్ గా ఈ చెట్టుని జర్మనీ వాళ్ళు ఆరంభించారు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ కూడా లూథరన్ దగ్గర ఆ చెట్టు పెట్టాడు. ఆకు వాడక తన కాలం అంతా ఫలం ఇచ్చి చెట్టు వల్లే ఉండాలని జ్ఞాపకం చేయడానికి కూడా చెట్టు మనం గుర్తు చేయాలి. అది లైఫ్ ఆఫ్ హోప్ సింబల్ అంటారు. మరి హృదయాల్లోనూ పచ్చని కొమ్మ పెట్టుకుంటే ఆనందంగా పాట పాడి ఎగిరి వస్తుందట. అదేంటంటే అదొక సామెత. కానీ క్రీస్తు ప్రేమ మన హృదయంలో ఉంచుకుంటే మనకు ఉత్సాహ శక్తులంగా దేవుని ఆరాధించి స్తుతించి క్రిస్మస్ ఆనందం కలిగి ఉంటారు. పైన చెట్ల ఆకులు పైకి ఆకాశం వైపు ఎత్తబడినట్టు కనబడతాయండి. పైన చెట్టునే క్రిస్మస్ ట్రీగా వాడారు మొదటి నుంచి కూడా. అది దేవుని స్తుతించే, ఆ చేతులెత్తి స్తుతించే అనుభవాన్ని సూచిస్తుందని చారిత్రాత్మకంగా చెప్తా ఉంటారు. చెట్టు ఉనికి క్రిస్మస్ కి ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత నక్షత్రం కూడా పెడతాం కదా, ఆ వెలుగు జ్ఞానం ఇచ్చేది నడిపించిందని. అది మనం ఇంకోటి జ్ఞాపకం చేయాలి. ఆత్మ జాలరిగా ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశమండల జ్యోతుల్లాగా ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలి. మనమే నక్షత్రాలంగా వెలగాలని కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి క్రైస్తవుని ఇల్లు ఇదే అని గుర్తించడానికి కూడా ఇల్లు అక్కడ మనకు కనబడుతూ, మన స్టార్ కనబడుతూ ఉంటుంది. తర్వాత మనకి ఎక్కువగా వాడేది మన లైట్స్ కూడా ఉంటాయి, అలంకరిస్తాం. మరి లైట్ అంతా మనకి పాదాలకు దీపం అనుకున్నాం కదా. చీకటి బ్రతుకుల్లోంచి వెలుగుగా ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసూయ ద్వేషం అనేది దూరం పరుచుకోవాలి. చీకటి అనుభవాల్ని, చీకటి తలంపుల్ని మనం దూరం చేసుకొని ఉండాలి. గంటలు, క్రిస్మస్ గంటలు ఉంటాయి, రింగింగ్ బెల్స్ అంటే మరి మరి ఎంత చక్కటి గంటల యొక్క అనుభవాలను కూడా పాటల ద్వారా మనం వింటాం. అయితే అది సైతాన్ని దూరపరచడానికి అది భయం కలిగించే గంట అవ్వచ్చు. తర్వాత రాకడకు సూచనగా ఉండే గంట అవ్వచ్చు. ఆ గంటలు ఏదైనా సరే ఆనందాన్ని కలిగించేవి, స్థుతిని సూచించేవి. తర్వాత ఒంటి కర్రలాంటి ఒకలాంటి అన్నటి కొంకి కర్రలాంటి చక్కగా గీట్ల గీట్లగా ఉండేవి క్రిస్మస్ ట్రీలో పెడతాం. అది ఎందుకంటే దుడ్డుకర్ర దండం గొల్లలు వాడినటువంటి గుర్తుపట్టడానికి అది పెట్టుకుంటాం. అదే ఇలాగ ఎన్ని రకరకాల జంతువులు, రకరకాల పక్షుల్ని పెడతాం దాంట్లో. అవన్నీ కూడా దేవుని సృష్టిని కూడా సూచిస్తూ ఆనందపరుస్తాయి. క్రిస్మస్ తాతను పెట్టుకుంటాం డెకరేషన్. అదొక పెద్ద చరిత్ర. నికోలస్ ఆయన ఎంతో గొప్ప ధనవంతుడైనప్పటికీ నా తండ్రి పోయాక ఆ ధనమంతా కూడా తన పేదలకు పెళ్లి చేయడానికి మేజోళ్ళలో బంగారు నాణాలు పెట్టి అలా చాటుగా పెడుతూ ఉంటే మూడవ అమ్మాయికి, 1, 2 అమ్మాయిలు కూడా బంగారపు నాణాలు పెడితే వాడాడు. మూడో దానికోసం కనిపెట్టి కిటికీ దగ్గర ఆయన పట్టుకొని నాయన అని చెప్పి ఆశ్చర్యపడతాడు. పేద వస్త్రాలతో సింపుల్గా తన ఆస్తి అంతా ఈ పేద పంచిపెట్టిన అనుభవాన్ని బట్టి క్రిస్మస్ కాలంలో పేదలకు దానం చేయడం అది స్ఫూర్తినిస్తుందని క్రిస్మస్ తాత జ్ఞాపకం చేస్తుంది. మరి ఇతరులను ఆనందపరచాలి, మన క్రియల ద్వారా ప్రేమ కనపరచాలి, మన హృదయాన్ని బహుమతికి ఇవ్వాలి. మరి దేవుడు మనకి బహుమతిగానే మనకి ఈ లోకానికి వచ్చాడు. మన ఉచితమైన రక్షణ అనేది గొప్ప ఆత్మీయ బహుమతి. అది ఆ అనుభవమే ఎక్కువ ఆనందించాలి. ఈ చిన్న 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 వస్తువులు, ఈ రకరకాల ఆనందకరమైనటువంటి ఈ బెలూన్స్ ఇవన్నిటి గురించి వర్ణించుకోవడం కాదు, కానీ ప్రభు ఇచ్చిన ఉన్నతమైన రక్షణ, ఆత్మీయ రక్షణ, ఆత్మీయ స్పిరిచువల్ గిఫ్ట్, స్పిరిచువల్ ఆనందాన్ని మన హృదయం నిండా నింపుకొని ఈ క్రిస్మస్ ని మనం గొప్పగా ఆచరిద్దాం. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. ఆమేన్. క్రీస్తు జన్మంలో ప్రతి ఘట్టం అనేక ఆత్మీయ పాఠాలను నేర్పిస్తూనే ఉంటుంది. మరి వజ్రంకి ఎన్ని యాంగిల్స్లో వివిధ అందాల్ని, వివిధ రంగుల్ని, వివిధ మెరుపుల్ని ఏ విధంగా చూడగలమో, క్రిస్మస్ కథలో అనేక వేల మంది భావాలు అపురూపంగా యునిక్గా ఉండటం మనం ఆశ్చర్యపడాలి. మరి ముగ్గురు జ్ఞానుల గురించి తెలుసుకున్నాం కదా. మరి బైబిల్లో ముగ్గురు జ్ఞాన స్త్రీలు, మనకు సుపరిచితమైన స్త్రీల గురించే మరొక కోణంలో వారి యొక్క ఔన్నత్యాన్ని మనం గమనిద్దాం. ప్రాచీన కాలం నుంచి తూర్పు దేశపు జ్ఞానులు చుక్కు వెంబడి కానుకలతో బంగారు సాంబ్రాణి బోళం సమర్పణ విషయాలన్నీ మనం తెలుసు కదా. మన క్రీస్తు పుట్టినరోజు ప్రాముఖ్యత సంతరించుకునే తలంపులన్నీ కూడా ఆకర్షణీయంగానే ఉంటాయి, ఆచరణ యోగ్యాలే కదా. మరొక బృందం ఉంది జ్ఞాన స్త్రీలు. అవి వాళ్ళని కూడా వెంబడిస్తే ఆధ్యాత్మిక పరిపక్వతతో క్రీస్తు పాదాల చెంతకు చేర్చే వీరి ఆదర్శ జీవితము మనకు చాలా మరి మాదిరికరంగా ఉంటుంది కదా. క్రీస్తు తల్లి మరియా, ఆమె బంధువు ఎలిజబెత్, మూడో వ్యక్తి అన్నమ్మ, ముగ్గురు వేరువేరు వనితలు, విభిన్న వయసు గలవారు కదా. వేరువేరు జీవిత స్థాయిలో ఉన్నవారే. ప్రేమించేది క్రీస్తునే. వీరి ఉమ్మడి స్వభావంలో ఒక ప్రత్యేకత ఉంది.
దైవభక్తి గల స్త్రీలు. ఈ ప్రాధాన్యత గల క్రిస్మస్ కథలో వీరికి ప్రశంసనీయమైన పాత్ర ఉంది. ప్రతి ఒక్కరూ వారి పద్ధతిలో శక్తివంతమైన మాదిరిని నేటి తరాలకు అందించేవారని వాస్తవము. మొదటిగా మరియా, అది విలువైనటువంటి స్త్రీ, దేవుడు ఎన్నుకున్న ధన్యురాలు, క్రీస్తు తల్లి. మరియా పరువంలో ఉన్న పడుచు కన్య, సరిగ్గా పెండ్లికి సిద్ధంగా ఉండి ఎన్నో మధుర భావాలతో భవిష్యత్తు గురించి నిండైన నిరీక్షణతో కళ్ళకంటుంది. చాలా సమయం పెండ్లి కొరకు సిద్ధపాట్లో ఉంది. దేవదూత ప్రత్యక్షం కావడంతో తన జీవితం శాశ్వతంగా తారుమారైంది. దయాప్రాప్తురాలా అని దూత పలికింది. ఆ దైవ కుమారునికి తల్లిగా ఎన్నికైంది. తరతరాలుగా ఆమె ధన్యురాలంది. ఎంత వింతైన సదవకాశం, ఎంత అమూల్యమైన బాధ. కన్యక గర్భవతి అగుట, ఆ క్షణంలో మరేకు తన భవిష్యత్తు జీవితము ఎలా ప్రభావితం అవుతుందో అవగాహన కాలేదు. ఆమె సహజంగా సౌమ్యంగా ప్రశ్నించింది, ఇది ఎలా జరుగుతుంది? దూత జవాబును బట్టి మరే సందేహంతో నమ్మలేని ఆందోళన కనిపించలేదు. గుర్తుగా ఏమీ జరగలేదు, అదనంగా రుజువు చూపమని శాసించలేదు, జీవితాశయాలను చెదిరిపోయినని నిర్ధారారోపణ చేయలేదు, వ్యతిరేక భావం లేదు. కానీ సున్నితమైన తీయని మరి సాధారణ అంగీకారాన్ని చూపింది. దేవుని పవిత్ర చిత్తానికి తలయొగ్గి తలవాల్చింది. సంపూర్ణంగా తాను సమర్పించుకున్నది. అంత చిన్న వయసులో పరిణిత గల, ఆత్మీయత గల, గొప్ప ఆధ్యాత్మిక సంపద గల స్త్రీ మరియా. మరి తను చెప్పిన మాటలో లూకా 1:38లో, నేను దేవదాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక అంది. తను ఎవరితో సంప్రదించే ప్రయత్నం కూడా చేయలేదు, దేవునికి తలొగ్గింది. మరి దీని సారాంశం ఏంటంటే, మీరు దూతతో చెప్పిన మలుకుల్లో దేవుడు ఆయన కోరిన మార్గంలో సంపూర్ణం చేసి ఆయన చిత్తంలో ఉపయోగించుకోగలరని నిశ్చయంగా విశ్వసించింది. అందుబాటులో ఉన్న మరి ఇష్టపూర్తిగా సమర్పించుకున్న ఘనమైన పాత్ర ఇది. ఇట్టి హృదయము దేవుని హృదయాన్ని ఎంతగా రంజింపచేస్తుందో కదా. నిజమే, అతి విలువైన అపూర్వమైన యవన వనితను దేవుడు తన ప్రియ కుమారుని తల్లిగా ఎన్నుకున్నాడు. దేవుడు నాటి నుండి నేటి వరకు మరే తల్లి వంటి ఉత్తమ స్త్రీల్ని వారి కొరకే ఎదురు చూస్తున్నాడు. అందుబాటులో ఉంటూ సంపూర్ణ సమర్పణతో ఆత్మార్పణ చేసుకోగల వనితలకై చూస్తున్నాడు. నిండు హృదయము, నిరీక్షణ, విలువైన ఆశాభావం గల కళలు ఇవి సమర్పించుకొని దేవుని చిత్తమును పిలుపును అందుకొని అత్యున్నతమైన అసాధారణ కార్యాలు తలపెట్టి క్రీస్తు కొరకు త్యాగం చేసేవారు కావాలి. అంకిత భావంతో దేవుని మహిమపరిచి స్తుతించి ఆరాధించే స్త్రీలు కావాలి. మరి నీవు నేను అటువంటి సమర్పణకు సిద్ధమైన రెండవ జ్ఞాన స్త్రీలలో ఎలిజబెత్, యోహాన్ తల్లి. నాటికి నేటికి గొడ్రాలుగా ఉన్న స్త్రీలు మరి విలువ తక్కువగా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కదా. ఎంతమంది బిడ్డలు కన్నా తల్లి అని ప్రశంసించే మరి ప్రజల మధ్య మరి తను తల వంచి దేవుని చిత్తానికి లోబడి నీతిగా బ్రతికింది. మరి నా తీర్పు శాపం వల్ల పిల్లలు కలగదనే భావం గల రోజుల్లో దంపతులు ఇరువురు భక్తితో ఎడతెక్క బిడ్డల కోసం ప్రార్థించేవారు. ఇక బిడ్డలు పొందే వయసు దాటింది. మనసు వికలమై దేవునితో విముఖత చూపగలిగే విరక్తి కలగలేదు వాళ్ళకి. దేవుణ్ణి హత్తుకున్నారు. మరి దాని బదులుగా దేవుని ఆజ్ఞలు నిందారహితంగా పాటిస్తూ విశ్వాసంతో విధేయతతో దేవుని చిత్తంలో సాగిపోయిన వనిత. లూకా 1:6. దేవుడు తన మనవి వినినా వినకపోయినా తన గోడు ప్రభు పదాల వద్ద విన్నవించుకోవడంలో జాప్యం లేదు. అచంచల ప్రేమ, విశ్వాసము, నిబ్రమైన ఓర్పు, నిరీక్షణ ఆమెలో కొనసాగాయి. అద్భుత రీతిగా ఆమె ప్రార్థనకు జవాబు లభించింది. వృద్ధాప్యంలో ఆమె సంతాన భాగ్యాన్ని పొందింది. దేవుని హస్తం ఆమె జీవితంలో అసాధారణమైన కార్యాన్ని సాధ్యపరిచి తన జీవితాన్ని ఫలభరితం చేసి అద్భుతాన్ని చేసినందుకు ఎంతగానో స్తుతించి కృతజ్ఞతతో ఆనందించింది. దేవుని స్వరాన్ని అందుకుని పరిశుద్ధాత్మతో ఏకీవించిన భక్తురాలు. లూకా 1:46. ఎలిజబెత్ ప్రేమగల గంభీర వ్యక్తిత్వం గల ప్రియ బాంధవి. ఆత్మీయ తల్లిగా మరియను ఆదరించింది. ఒంటరిగా అలసి సొలసిన మరియను ఆప్యాయంగా, మానసికంగా, శారీరకంగా మరి హక్కును చేర్చుకుని ఆపేక్షతో ఆదరించింది. దేవుని వాక్యాన్ని దృఢపరిచి స్థిరపరిచింది. ఆత్మీయ అనుభవంతో మరియతో పంచుకుంది. దేవుని ప్రేమను, విశ్వసనీయతను పదే పదే తెలియచెప్పి ఏదైనా సంశయము, భీతి మనసులో ఉంటే వాటిని పటాపంచలు చేసి మరియను పరమానంద భద్రాలనిగా చేసి తను ఆదుకున్నది. ఎలిజబెత్ అనుభవం మనకు ఆదర్శం కావాలి. మన హృదయం బ్రదలయ్యే చేదు అనుభవాలు, కష్టాలు, శోధనలు, అవాంఛనీయమైన దుర్ఘటనలు
సంప్రాప్తమైనప్పుడు దేవునికి దూరంగా జరిగిపోక దేవుని చిత్తానికి లోబడి మరింత సన్నిహితంగా దేవుని పాదాలను ఆశ్రయించాలి. దేవుని నడిపింపు కొరకు దేవుని మల్లన స్వరాన్ని వినవలసిన అవసరం ఉండి దానికే సంసిద్ధత కావాలి. అల్ప విశ్వాసులకు చేయూతనిచ్చి బలపరచడానికి ప్రతి అవకాశాన్ని అవగాహనతో గమనించి ఆదుకోవాలి, ధైర్యపరచాలి, ఆత్మీయ మెలకువలు నేర్పాలి. మన పట్ల దేవుని ప్రేమ ఎంత శాశ్వతమైందో, అత్యున్నతమైనదో నమ్మకంతో మన జీవితానుభవాలు, పాఠాలు ఇతరులకు సాక్ష్యం ఇచ్చి ఆత్మ ఎదుగుదలకు తోడ్పడాలి. అలా చేద్దామా? మరి మూడవ జ్ఞాన స్త్రీలలో అన్న తన 84వ ఏట క్రీస్తుని దర్శించింది. అది ఆమె జీవితానికి ముగింపు సమయం. అన్ని సన్నిహితుల కంటే వయసులో ఆవిడ పెద్దదే కావచ్చు. వారందరి కోల్పోయి ఉండవచ్చు. ఆమెకు 60 సంవత్సరాల క్రితమే దూరం అయ్యాడు భర్త. ఆమెను సంరక్షించే బిడ్డలు లేరు. మరలా ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమె తన సొంత జీవిత కాలము చాలా ఒంటరిగా గడిపింది. గతంలో జీవిస్తూ ఇంటింటికి తిరుగుతూ కొంటెములాడుతూ అందరి జీవితాల్లో వేలు పెట్టి చూపిస్తూ అసభ్యమైన అల్లరి కబుర్లతో మరి కాలము వినియోగించలేదు. కానీ సణుగుడు గొణుగుడు మాని కాలాన్ని గడిపే ఎందరో స్త్రీలు ఉండగా ప్రత్యేకించుకుని దైవ ధ్యానంలో ఉంది. అనారోగ్య కారణాల వల్ల నొప్పి బాధలు ఎకరు పెట్టి వినిపించేవారు చాలామంది ఉంటారు. వారితో కాలయాపన చేయక ఆ దేవుని ప్రేమ గల సన్నిధిని ఆశ్రయించింది. మరి కీర్తనలు 52లో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కగా ఉంటా అని దావీదు అన్న రీతిగా మరి దీనుల్ని దేవుడు తప్ప ఘనపరుస్తాడు. ఎందరో మెస్సియా కొరకు కనిపెట్టారు కానీ అన్నాకు మాత్రమే ఆ క్రీస్తుని చూసే ఆధిక్యత ఇచ్చారు. సిమియోనుకు అన్నాకు అటువంటి ఆధిక్యత దొరికింది. వృద్ధాప్యంలో దేవుని ఆలయంలో నివసిస్తున్న వృద్ధ స్త్రీ క్రీస్తు బాలుడుగా దేవాలయంలో ప్రసిద్ధి చేసే సమయంలో అదే దేవాలయంలో కనిపెట్టుకుని ఉండే అన్న ఉంది. లూకా 3:38 ఆమె కృతజ్ఞత తెలిపింది. అక్కడ కూడిన అనేకులకు అన్న దేవుని మంచితనాన్ని గురించి, దేవుని గొప్పతనాన్ని వినిపించేది. అది చక్కని సాక్ష్యము. మరి పగిలిపోయిన పాత్రను పారవేయవలసిన స్థితి, దీనస్థితి నుండి అతి మంచిది పొందుకున్న స్త్రీ అన్న ఆశీర్వాదాన్ని గణంలోకి తెచ్చుకుంది. దేవుని పట్ల కృతజ్ఞతాభావం పొంగి పొర్లింది. దేవునితో నడవటానికి వయోభేదం లేదు. ఏ వయసులో ఉన్నప్పటికీ దేవుని వెంబడించడానికి అనువైన తరుణాలు అనేకంగా ఉంటాయి. కృపాసహితంగా వృద్ధాప్యాన్ని ఎదుర్కోవాలి అన్న మాదిరి చూపించిన అన్న ప్రశంసనీయరాలు. పదవి విరమణ అంటూ దేవుని సేవకు మరి తమ చేదు అనుభవాలు దురభిప్రాయాలను వదిలి సద్భావాలతో ఉన్నత స్థాయి చేరాలి. పగిలిన గుండెలోని గుండె గాయాలను లెక్క చేయక ఆశీర్వాదాలు లెక్కించాలి. ఒక్కొక్క ఆశీర్వాదాన్ని కౌంట్ చేసుకునే బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ప్రేమను ఔన్నత్యాన్ని గతపరుచుకోవాలి. సంవత్సరాలు నెలలు లెక్కించే కన్నా దినాలు లెక్కిస్తూ ప్రతిరోజు దేవుని అపురూపంగా భావిస్తూ ఆశీర్వాదకరంగా ముగ్గురు జ్ఞానం గల స్త్రీలు ఆదర్శంగా జ్ఞానం గల స్త్రీలు తన ఇల్లు కట్టుకుంటారని నిరూపించాలి. మరియు అమెరికాలో తల్లిని గౌరవిస్తూ మరి మే నెలలో మదర్స్ డే అని నిర్ణయించి ఎంతో ఘనంగా ఆదరిస్తారు. మరి మరి ఈ తల్లులను తల్లి కాని వారు కూడా వృద్ధ స్త్రీలను మనం గౌరవించడం చాలా అవసరం. ఈ రకంగా హృదయతాభావంతో మరి వారి ఎడల దేవుని ప్రేమించేటువంటి బిడ్డలను గౌరవించటం, వృద్ధులను గౌరవించటం మరి తప్పకుండా అవసరమని అన్న జీవితం గమనిస్తాం. మరి ఈ రకంగా మరి ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి అన్న దేవుని సేవ చేయడంలో సంతోషం పొందింది. అట్లే వృద్ధాప్యంలో ఉండేవారు కూడా మరి ఈ రకంగా దేవుని సేవలో ఉండాలనే స్ఫూర్తి ఆవిడ మాదిరికరంగా నిలిచింది. ఈ ముగ్గురు స్త్రీల నుంచి మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం. క్రిస్మస్ కాలంలో ఒక్కొక్క క్యారెక్టర్లో ఎంతో ఔన్నత్యం గల మరి మంచిది మనం చూస్తాం. అది మనం అందరం ఆచరించగల యోగ్యమైనది కనుక మనం ఈ క్రిస్మస్ కాలంలో అన్ని క్యారెక్టర్స్ని కూడా మనం సునిశ్చితంగా మనం గమనిస్తూ మరి దేవుని యొక్క అన్నిటికీ కేంద్రమైనటువంటి బాల యేసు యొక్క మరి క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఆ క్రీస్తే పాపము నుండి మనల్ని రక్షించి నిత్య జీవం ఇచ్చే గొప్ప రక్షకుడని, యేసు అంటే రక్షకుడు మనకు పుట్టాడు. మరి సంతోషంతో ఆనందంతో ఈ క్రిస్మస్ని ఎదుర్కొందాం. అట్టి కృప, అట్టి ధన్యత మన అందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.